గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం రేవంత్ రెడ్డి సమర్థుడైన కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రం తన సమర్థతను కోల్పోతాడన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నారని మీడియాలో వస్తున్న ప్రచారాన్ని వింటున్నానని, రేవంత్ బీజేపీకి వస్తే తాను ఆహ్వానిస్తానన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కరెంటు బిల్లులు కూడా ఒక నెల రాలేదు, 2వ నెల నుంచి డబల్ వస్తున్నది. అందుకే చెప్తున్నా, రేవంత్ అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ అంటే సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రం మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి, ఉన్న సమర్థత కూడా పోగొట్టుకుంటారు. రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీకు ఉన్న ఇంత అంత ఎఫిషియన్సీ కూడా పోతుంది. అవి బయట రూమర్సా ఏందా నాకు తెలియదు, కానీ బట్ మీకున్న 15 సంవత్సరాల ఫ్యూచర్ కూడా నాశనం అవుతుంది కాంగ్రెస్లో ఉంటే. కాంగ్రెస్లో ఉంటే రాజ్పాల్ యాదవే అవుతాడు ఆయన ఫైనల్గా. ఉన్న ఇగో నేను రేవంత్ రెడ్డి ఎఫిషియెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.